ఇదేడా గింత సేపు అయింది ఇంకా అత్తలేదు. దీనికి ఒకసారి ఫోన్ అన్నయ్య. అగో దగ్గరికి వచ్చిన కదా ఫోన్ చేస్తానే, సైలెంట్ లో పెడతా ఫోన్. సేటమ్మా, ఏమైందే? ఏం కాలేదమ్మగారు. నీకేం కాలే, నాకే ఇడ మండుతాంది. అయ్యో జరంగిట్లా రావచ్చు. ఇది జ్వరం కాదే, నీ లేటుకున్న ఒళ్ళంతా ఘాటు ఉంది. ఘాటు ఉండదు, మీ ఇంటికి గేట్ ఉండదు గాని వెనకకు తిరుగురి. అగో నువ్వెప్పుడొచ్చినవే? నువ్వు మాట స్టార్ట్ చేసినప్పటి నుంచే నేను ఇక్కడనే ఉన్నా, కానీ నీకే ఫోన్ లో మాట్లాడుతున్నావా డైరెక్ట్ మాట్లాడుతున్నావా తేడా తెలుస్తలేదు. ఒర్రకు నువ్వు నడు జల్ది, పొద్దు పోతుంది. సోడాలు అమ్ముకరావద్దా? అమ్ముడేనాయే పైసలు సంపాదించుడేనాయే. అమ్మే ఇంత పెద్ద బిల్డింగ్ కట్టిరు, కానీ నాకు మాత్రమే జీతం సరిగిత్తలేరు. నీకు జీతం ఇచ్చుడే దండుగానే. ఎందుకు? నీతో నాకేం పనే? నీ నా బండి మీద కూర్చుంటే నాకు కాళ్ళు అందాయని నిన్ను పెట్టుకున్నా, లేకుంటే నీతో నాకేం అవసరం? అబ్బా సేటమ్మా, సోడా లెక్కన గాలి తుస్సుమని తీసినావు కదా, ఈ రోజు నుంచి నేను పని చేస్తానా. పెన నెల పైసలు తీసుకొచ్చిస్తే నేను పోతా. రూపాయి కూడా ఇయ్య పని బంద్ చేస్తే. అబ్బా సేటమ్మా, నాకు ప్రతి నెల గిట్లనే ఇరక పెడతావు. ఇరకబెట్టులేదు కొరకబెట్టులేదు, నడు జల్ది పోదాం. సరే పా సేటమ్మా, నాడు బండిది. నా ఫోన్ తలుకుతాను, పట్టుకోలేవు సేటమ్మా. మరి నువ్వెందుకు వేసినావు? నాకంటే బండి నడుపుతానా. మంచిగా కూర్చున్నావా? కూర్చున్నా. అమ్మగారు ఒక్కరు కూడా వస్తలేరు. సపరేక ఊళ్ళో పెట్టి అమ్ముకుందాంపా. పోదామే, ఊళ్ళోకి పోదాం. ఆగు, ఇంకా టైం ఉంది కదా. మరే ఎండలేమో దండిగా కొడుతున్నాయి, చూడ తాగుదామని ఎవ్వరు కూడా వస్తలేరు. ఛీ, అందరూ ఆ దిక్కు వాళ్ళ కూల్ డ్రింక్స్ కే అలవాటు అయ్యలే. సేటమ్మా, అయితే మనం కూడా కూల్ డ్రింక్స్ తయారు చేసి అమ్మదామా? మనం కూల్ డ్రింక్స్ నోరుంది కానీ ఏది పడితే అది మాట్లాడకే, మనం ఇవి అమ్ముతే చాలు. జల్లి సోడా. జల్దీ ఇస్తాం గాని ఏం సోడా కావాలి? గదే తాగేది. అన్ని తాగేటే, మీకే సోడా కావాలి? అదే గిన్నె పెట్టి బుస్ బుస్ అని కొట్టి టిక్ టిక్ అని కలుపుతారు కదా, అదే సోడా కావాలి. తలకాయ తోకునోడా మంచిగా గాడిగా. అబ్బా దేవుడా, ఇదెక్కడి సంతరా బాబు? అబ్బా నువ్వు అడుగుడు మంచిగానే ఉంది, వాళ్ళు ఎప్పుడు మంచిగానే ఉంది. ఇగో సారు. ఆయన నాకు కాబోయే సారు. అయ్యో నీకు కాబోయే సారే గాని మీకు సాల్ట్ కావాలా స్వీట్ కావాలా? అలాగా. ఓయ్ కాబోయే సారు, నీకు స్వీట్ కావాలా సాల్ట్ కావాలా? నాకు నీలాగుండే స్వీటే కావాలి. మరి నీకు? సేమ్, నాకు కూడా నీ లెక్కుండే స్వీటే కావాలి. అబ్బా కవిత, ఈ లోరెక్షన్ లేక చచ్చిపోతాననే. ముందు ఇళ్ళక సోడా కొట్టి పంపి. సరే అమ్మగారు. అయినా గాని బిగ్ గింత ఏజ్ వచ్చింది, ఇంకా మీరు పెళ్లి చేసుకోలేదా? మరే ఇంకా లేదు. ఎందుకని? ఎందుకా, మేము ఇంకా లవర్సే కాబట్టి. ఓ అమ్మ బంటి, మీరు లవర్సా? అగో ఇంకా 4 రోజులైతే మీరే ముసలోళ్ళు అయ్యేటట్టున్నారు. మీ లవర్స్ ఏంది?
మా పెళ్లికి మా పెద్దోళ్ళు ఒప్పుకోలే, అందుకే మాకు ఇంకా లగ్గం కాలే. ఇదెక్కడ దారుణమయ్యా బాబు. షెట్ దీని తల్లి, ఇవన్నీ మాకెందుకు గాని సోడదాగిరు కదా, పైసలు ఇచ్చిపోరి. ఎంత? 40 రూపాయలు. పైసలు ఫోన్ పే కొడతాను. అడుగు తీస్తాను అనుకుంటా. వచ్చినాయి చూసుకోండి. అమ్మగారు పైసలు వచ్చినాయా? వచ్చినాయి. ఎక్స్క్యూజ్ మీ, చివరిగా ఒక మాట, ఇంతకు మీరు ఎటు పోతాళ్ళు? మా పెద్దలు మా ప్రేమ ఒప్పుకోలేదు, అందుకే మేమే ఒక నిర్ణయం తీసుకొని లేచిపోతా అన్నాం. ఈ నిర్ణయం ఏదో 20 ఏళ్ల కిందట తీసుకుంటే మీకు ఈ కర్మ ఉండేది కాదు కదా. మరే ఇగో ఈయన చెప్తే తింటాడా? ఇన్ని సంవత్సరాల నుంచి బతలాడానికి ఇప్పుడు ఒప్పుకున్నాడు. పోనీ చెప్పిన లత్తరు మళ్ళా. పోదాం పోదాం. బాయ్. ఈ ఏజ్ లో అవ్వండి, వీళ్ళకి బాగానే కొవ్వు ఉంది కానీ. ఆనే కవిత, నెగ్గిటోళ్ళన్న లవరున్నాడా ఆనే? లవరా? అవ్వ నాకు లవర్ ఎక్కడిది, నెత్తికి పెట్టుకుందామంటే లబ్బరే దొరుకుతలేదు, ఇంకా లవరాట. అవునా, మరి మేనోళ్ళు ఉన్నారా ఆనే? మేనోరు లేడు, కోసిగాడు ఎవ్వరు లేడు లగ్గం చేసుకుందామంటే. అలాగా? మరి మా అత్తమ్మళ్ళులే ఒక పోరడు ఉన్నాడట, చేసుకుంటావా ఆనే? అవునా, మరి కట్నం ఎంత పోతాడట? ఆడేమన్నా ఆనే కట్నం పోయడానికి, నువ్వు పోయాలే గాని. నేను ఆనింటికి పోయి పని చేస్తానా, ఆడు నా ఇంటికి వచ్చి పని చేస్తాడా? లెక్క ప్రకారం చూస్తే నాకే బొచ్చడు కట్నం ఇయ్యాలే, అంత కాకపోయినా ఎంతో కొంత ఇస్తాడా అని అడుగుతాన్నా. అలాగా? నాకు ఇప్పుడు అర్థమైంది, ఇక నీకు లగ్గం కాదని. నోరు తెరిచిన కాడికి మాసాలు గాని వచ్చి బండిది ఊళ్ళకోయి అమ్ముదాం. మంచిగా కూర్చో. అవునమ్మగారు, ఊళ్ళో పెట్టుకుంటే గిరాకత్తది అనుకుంటే ఇక్కడ కూడా ఎవ్వరు కూడా అత్తలేరు తాగడానికి. తాగడానికి వాళ్ళు అత్తలేరంటే ఇదే సప్పుడేగా కూర్చొని అత్తలేరంటే వాళ్ళు అత్తరే. సోడా సోడా అనోర్రు. అగో నువ్వు ఖాళీగా కూర్చొని ఉన్నావు కదమ్మా, నువ్వు అనలేవు. నేనెందుకంటే నువ్వు జీతం నాకు ఇస్తానా, నేను నీకు ఇస్తానా? నాకే ఇస్తాను, నేనే అంటావు. సోడమ్మా సోడా, రండి బాబు రండి, ఎండాకాలం నిమ్మకాయ రసం తాగితే ఆరోగ్యానికి మంచిది. రండి బాబు రండి, రండమ్మా రండి, సోడా తాగేరు. ఏందమ్మా ఎవరు అత్తలేరు, గింతగానో నోరించుకొని వస్తానా? ఇంకొంచెం గట్టి కొడితే ఏమైతుంది, తింటాన్నావు కదా. తర్వాత నేను పోతా. రండి బాబు రండి, సోడలమ్మా సోడలు, రావాలమ్మా రావాలి. మీ దగ్గర సోడాలు ఉన్నాయా? మా దగ్గర సోడాలు ఉంటాయి, నీకే సోడా కావాలి? నాకు నిమ్మకాయ సోడా కావాలి, కానీ పుల్లగా ఉండొద్దు. అబ్బా, నిమ్మకాయ కలిపినాక పుల్లగా ఉండకపోతే చల్లగా ఉంటదా? నువ్వు అడిగిన సోడా మా దగ్గర లేదు. అవునా, మరి తియ్యటి సోడా ఉందా మీ దగ్గర? ఉంది. నాకు తియ్యటి సోడా కావాలి, కానీ తీయగా ఉండద్దు. అన్నం తినాలి గానీ కడుపు నిండద్దు, బాత్రూమ్ పోవాలి గానీ బాత్రూమ్ రావద్దు. నువ్వేందమ్మా గిట్లా మాట్లాడతాను? అంత తల తిక్క మాటలు మాట్లాడుతాను ఏంది బుజ్జి నువ్వు? అవును, అసలు నీకేమైంది బుజ్జి? నేను లవ్ లో ఫెయిల్ అయినా, నా లవర్ నన్ను ఇడ్సబెట్టి పోయింది. నువ్వు నీ మాటలు విన్నాక వీకకుంటూ ఉంటాడా ఏంది? ఇగో బుజ్జి, నువ్వు అడిగిన సోడాలు ఇక్కడ లేవు గాని ఇక ఓ నువ్వు. లేదు లేదు, నాకు సోడా కావాల్సిందే. ఇగో ఇచ్చింది రాగు, పిసపిస మాట్లాడకు, మాకు పిచ్చి లేపకు. మీరు నాతో మాట్లాడితే మీకు పిచ్చి లేవదు, మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు. ఇది కరెక్ట్. నీతోటి ఇంకా 10 నిమిషాలు మేము గిట్లనే మాట్లాడినాం అనుకో, మాకు పిచ్చి లేసుడు కాదు, డైరెక్ట్ పైకే పోతాం. నీతో మేము వదలేం గాని నువ్వు మేము పోవాలి. మరి సోడా? సోడా లేదు, ఏం లేదు. అబ్బా ప్లీజ్ ఒక సోడిచ్చి పోర్రి. ఇచ్చింది తీసుకుంటావా? ఇయ్యు, కష్టపడి తాగుతా. కవిత, పోయా నిమ్మకాయ సోడా కొట్టుపోవే. అబ్బా మంచిగా ఉంది. అలాగా? మేము చెప్పలేదా మస్తు ఉంటదని? అబ్బా సరే గాని రేపు వస్తారా? నీ ఒర్రిచుడికి మాకు తలకాయ నొత్తంది, మొత్తం తిరుగుతాం గాని ఈ పక్కనైతే అస్సలే రాము. చూసింది మాజాలు గాని తాగి పైసలు ఇచ్చిపో. సరే.
కొట్టినా సరే. రావాలమ్మా రావాలి సోడ తాగడానికి. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. నాకు పెగ్గు వేయరు. పెగ్గులు లేవు మా దగ్గర, ఓన్లీ సోడానే ఉంది. సోడనా? ఆ, అదే సోడల్నే ఒక పెగ్గు వేయంటానా. ఏ నుంచి వచ్చినావు నువ్వు? మా ఇంటి కాంచెల్లి. మరి ఆడికి ఇవ్వు. ఆడికెళ్ళి వైన్స్కైనా పో వైన్స్కైనా ఇంటికి పోతానా మళ్ళా. పో మరి ఈడెందుకు ఆయన దూపు అవుతుంది, పెగ్గు పోయి. లేదు. ఏమన్నా జాగిరి అనుకుంటానవా? ఇడికి వచ్చేమో పెగ్గు పోయి అది పోయి ఇది పోయి అని రూబాబుగా మాట్లాడతాను. నడ ఈ నుంచి అగా పో. ఏయ్, ఇది ఏంది? చూడబండి. అదే పెగ్గు పోయి. సోడా బండి దగ్గరికి పెగ్గు వేయంటావు. ఇది వైన్స్ కాదు, అగో అక్కడ ఉంది వైన్స్. పో. మాలూం నాకు తెలుసు, నాకు వైన్స్ అక్కడ ఉంటుందని. అదే అర్థమైతుంది నీ అవతారం చూస్తే. నాకు పెగ్గు, అరే పైసలు ఇస్తా బాయ్. ఆ పైసలు అక్కడ పో, ఇక్కడ లేదనంటే మళ్ళీ పోయి అంటావు. సరే దూపు అవుతుంది కొన్ని ఇళ్ళని. అరే సోడా కొట్టేది. అరే సోడా, నాకు సోడా కొట్టరు, నేను కూడా తాగుతా సోడా. నువ్వు నీళ్ళు తాగుతా అంటున్నావు కానీ నీళ్ళకు కూడా పైసలే. నువ్వు నీళ్ళు తాగాలంటే 2 రూపాయలు ఇవ్వాలి. ఈ నీళ్ళకి ఏమైనా పైసలు తీసుకుంటారా? ఆ నీళ్ళకే తీసుకుంటా. అట్లనా? అట్లనే. సరే మా ఇంటికి రా, ఆ డ్రమ్ముల బొచ్చులు ఇస్తుందా. నువ్వే తాగుపో అవి. అగో నేను ఇక్కడ తాగుదా, మీకు కావాలంటే అది దాటి ఇస్తా, దీనంతకు అది. అంటే మా ఇంట్లో బాత్రూమ్ లో కూడా బొచ్చ నీళ్ళు నచ్చి తాగుతావా? దూపు అయితే చెప్పలేం. తాగుతో ఏమూరుతాను. ఏ నుంచి తీసినావు? అడే పెట్టు. ఇగో నువ్వు ఈ నుంచి మాకు గిరాకి రాదు, నువ్వు వీడు ఉంటే. అరే పైసలు మీకు ఇస్తా, నాకు సోడా సోడా కొట్టు పెగ్గు. ముందుగా పైసలు సోడా ఆగమ్మ గారు, ముందు పైసలు. సోడాల పెగ్గు అంటే 5,000 కావాలి. మీకు ఎన్ని పైసలు కావాలి? 5,000. ఎన్ని కావాలి మీకు? ఉన్నావా? నేను ఎవరో తెలుసా? ఫుల్ రిచ్. వచ్చేం కాదు. మాట్లాడతాము తెలుగు మాటలు. ఫుల్ పైసలు నా దగ్గర ఉన్నాయి. అమ్మగారు అవి ఉత్తే పేపర్ పైసలు, అవిటని చూసి ఒక్క బొచ్చడు పైసలు ఉన్నాయని చెప్తాడు. మీకు విషయం చెప్తా పాటు. చెప్పు. నేను ఫుల్ రిచ్ కానీ తాగులానా? ఈ తాగుడు ఎందుకు అలవాటైంది అనుకున్నావు? ఏదైనా మోసం. నాకు ఒక అమ్మాయి కూడా దొరుకుతుంది లగ్గ చేసుకుందామంటే. దొరకరు. దొరుకుతలేదు అనే తాగుడు అలవాటు అయింది నాకు. ఇగో ఎక్స్క్యూజ్ మీ, మీకు పెళ్ళయిందా? ఎందుకు అమ్మగారు మీరు నవ్వుతారు? తాగుతాడు గట్లా అడిగితే తాగుతాడు. నీకు పెళ్లి కాలేగా? ప్లీజ్ ఇగో పెళ్ళయింది. కాలే కాలేదు. ఇగో నువ్వు టెన్షన్ పడకు, నేను చెప్పేది నువ్వు. నాలో ఫుల్ వస్తుంది, నన్ను చేసుకున్నావు అనుకో నీకే నేను ఎదురు కట్నం ఇస్తా. నేను కూడా లేదు, ఇద్దరం కలిసి ఒక ఫుల్ బాటిల్ తాగడం, రోజు ఒకటి తాగడం. పైసలు ఉన్నోడే ఆగమ్మగారు. అంటే ఈ చూడబండి నువ్వు ఒక్కదాన్ని అమ్ముకుంటావా? ఇంకో నన్ను చూసుకుంటా. చూసుకుంటా. నీకు చూడ బండ్లే కొనిస్తా, ఫుల్ రిచ్ ఇక్కడ. కనబడతా. ప్లీజ్ నా చేయబడతావు. ఓ పిచ్చిదానా, నువ్వు ఇట్రా, నీకోటి చెప్తా. రావే నువ్వు ఇట్రా. ఏంటిది అమ్మగారు? అరే నీకు ఇట్లాగా ఎదురు కట్నం ఇచ్చేటోడే కావాలి కానీ ఆడైతే నీకు బరాబర్ సెట్టు. తాగుతాడు నాకు వద్దు. తాగుతాడైతే ఏంది, ఆయనకి పిల్ల దొరికితే లేదని తాగుతాడు. అదే ఇప్పుడు నువ్వు అన్ని పెళ్లి చేసుకున్నావు అనుకో, ఆడు తాగుడు బంద్ చేస్తాడు, మీరు మంచిగా హ్యాపీగా ఉండొచ్చు. అయినా నాకు నమ్మకం లేదు, ఆ ముఖం చూస్తే ఎట్లా ఉన్నా. అబ్బా నాకు వద్దు. ఎట్లా నీకు పైసలు ఇచ్చేటోడు కావాలి కానీ నేను మాట్లాడతప్ప ఏం కాదు. ఏమో అమ్మ, పైసలు ఇచ్చేటోడు కావాలన్నా కానీ ఇలాంటి తాగుపోతాడా? ఆ పైసలన్నీ తాగి ఏమన్నా. ఓ పిచ్చిదానా, నీకేం తెలియదు, నేను మాట్లాడతప్ప. నాడు ఓ పిల్లగా, నీకెంత వస్తుంది? నాకు 1,00,00,000 ఉన్నది.
అయితే దీని పేరు మీద మరో 50 లక్షలు రాస్తావా? అంతేనా? 70 లక్షలు రాస్తా. మరి నువ్వు రాత్తనే నీకు దక్కుతుంది. అవసరం ఉంటే ₹1 కోటి రాస్తా. నా ప్రాణం కూడా రాసిస్తా. నీ ప్రాణం రాసి ఇచ్చినాక నేను పెళ్లి చేసుకునేందుకు? అయ్యో నువ్వు ఎత్తంటే కదా ప్రాణం అని ప్రేమ అన్నా కానీ ప్రాణం రాసిస్తారా? మాటలే తేడా ఉన్నాయి అమ్మగారు. కానీ మంచోని మేమేమన్నా నచ్చి చూసినామేంది? నువ్వు తాగుడు బంద్ చేస్తే చేసుకుంటుందా అట. కదా నేను ఎంత మంచి చెప్తాను నీకు అప్పుడే. ఇప్పుడే కనబడుతుంది నీ అవతారము. ఇదంతా తుప్పాలే. ఇది కాదు నా క్యారెక్టర్ గుడ్డు. నువ్వు తాగుడు బంద్ చేస్తే చేసుకుంటుందట. మరి బంద్ చేస్తా, ఖచ్చితంగా బంద్ చేస్తా. నీతో పెళ్ళైందా తెల్లారే బంద్ చేస్తా. ఇంకేం బంద్ చేయకుంటే నాకు విడాకులు. ఇంకేం? అరే పైసలు కూడా నీ దగ్గర ఉండబెట్టి 70 లక్షలు రాస్తా. రాసినాక పెళ్లి చేసుకుంటది. తప్పకుండా రాస్తా. సరే గాని అయ్యో పోతా. మరి పెళ్లి చూపులు ఎప్పుడు? రేపు వచ్చి మాట్లాడతాం. సరే మరి రాండి. బాయ్. అవునమ్మగారు, నేను పెళ్లి చేసుకొని పోతే ఈ బండి వాళ్ళు చూసుకోవాలి. రాజు పోతే రాజ్యం పోతుందా అని నువ్వు పోతే నాకు ఇంకో దొరకదా? ఏందమ్మా గట్లా అంటాను? నేను పోతాను నన్ను కొంచెం కూడా బాధ లేదా నీకు? బాధ ఎందుకే, సంతోషంగా ఉంది. ఏంది సంతోషంగా ఉందా? అదేనే, నువ్వు ఒక ఇంటి దాన్ని అవుతున్నావు కదా, అందుకే సంతోషంగా ఉంది. నేనంటే నీకు ఎంత ప్రేమ అమ్మగారు. అవునే, ఈ మాట నోట్లోకి వెళ్ళి బయటకు వచ్చేదాకా నాకు కూడా తెలియదు. ఇగో ఉద్దర మల్లేశం, ఈసారి అయితే ఉద్దరిచ్చు నడవాలి. పైసలు ఉంటేనే సోడా తాగు. మరే జున్ను నీకు ఎట్లా కనబడతానా? నీకు ఎన్ని పైసలు కావాలి? నువ్వు ఎన్ని సోడాలు తాగితే అన్ని 20 నేను ఒకటే సోడా తాగుతా. అయితే ఒకటే 20. ఏ కవిత, సోడా కొట్టే. సోడా మంచిగా పైసలు ఇంటికాడ మరి వచ్చినాయా? మీ బతుకులు జడా. ఏ ఉద్దర మల్లేశం, నీ గురించి నాకు తెలుసు కానీ ముందు పైసలు ఇచ్చివో. చెప్పినాగా ఇంటికాడ మరి చేస్తాను, పోయి పట్టుకొస్తా. పోయిన సంవత్సరమే నాకు 3 సోడాలు లాస్ అయినాయి. అంటే ఇప్పుడు కూడా నన్ను లాస్ చేద్దాం అనుకుంటాను. ఇట్లా కాదు. బిడ్డ, నువ్వు మొత్తం పైసలు కట్టేదాకా ఇక్కడ నుంచి కదులుతే లేదు. సోడా కోసం నన్ను కట్టేస్తారా? ఏంది చీప్ సోడాలా? సోడా వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో నీకు తెలుసా? మరే సోడా వల్ల లాభాలా? అబ్బో ఏంటిగా? నిమ్మకాయలో ఉండే ఆమ్లం కడుపులో ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. ఎండాకాలంలో నిమ్మకాయ సోడా తాగితే శరీరం చల్లబడుతుంది, అలసట కూడా తగ్గుతుంది. నిమ్మకాయల విటమిన్ సి ఉండడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చెమట బాగా వచ్చినప్పుడు నిమ్మకాయ సోడా తాగితే నీటి లోపం తగ్గుతుంది. కొంచెం సోడు ఉండడం వల్ల కడుపులో గ్యాస్ తగ్గడానికి సహాయపడుతుంది. క్షమించండి, సోడా వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయని తెలుసుకోలేకపోయాను. సరే తెలుసుకో మరి. జున్ను ఒక్కసారి క్షమించు, రేపు తప్పకుండా పైసలు తెచ్చిస్తా. సరే, నమ్మకం కొద్ది పెడతానా. రేపు ఇట్ట పైసలు లేదనుకో ఖచ్చితంగా తెచ్చిస్తా. ఇంకో పో నీ తువాల.